నమస్తే, వెల్కమ్ టు ది పాయింట్. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇప్పటి తరం తమ సంస్కృతిలో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. ముఖ్యంగా ఆహారపు అలవాట్లలో చాలా మార్పులు వచ్చాయని చెప్పొచ్చు. అయితే కాలం ఎంత మారినప్పటికీ చాలా హిందూ కుటుంబాలు కొన్ని ఆచారాలను కొనసాగిస్తూనే ఉన్నాయి. పండగ రోజుల్లో మాంసం తినకపోవడం ఇప్పటికీ చాలా మంది హిందువులకు ఒక ముఖ్యమైన ఆచారం. కొంతమంది దీనిని మూఢనమ్మకంగా భావిస్తారు, కానీ దీనికి సాంకేతికంగా కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మన పూర్వీకుల నుంచి వస్తున్న ఎన్నో ఆచారాలలో మాంసాహారం ముట్టకపోవడం కూడా ఒకటి. ఇలా కొన్ని రోజులు మాంసాహారానికి దూరంగా ఉండటం వెనుక అసలు కారణం ఉంది. వారం మొత్తం నాన్ వెజ్ తినడం వల్ల శరీరానికి కలిగే నష్టాలు ఇవే. మనం వారం రోజులు మాంసాహారం తింటే ఈ భూమి మీద మిగిలిన జీవరాశులు మనుగడ సాగించవు. కాబట్టి కొన్ని పండుగ రోజుల్లో జంతు హింస పాపం అని చెప్తారు. రోజు నాన్ వెజ్ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. పెద్ద పెగు క్యాన్సర్, అధిక రక్తపోటు, గుండెపోటు, అల్సర్ వంటి అనేక సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది. మామూలుగా చెబితే వినరు కాబట్టి పెద్దలు మతం, సైన్స్ అని చెప్తూ ఉంటారు. వాటిని పాటించడంలో ఎలాంటి తప్పు లేదు, కానీ కొంతమంది ఏమి పట్టించుకోకుండా మూర్ఖంగా ప్రవర్తిస్తుంటారు. ఏది మంచో ఏది చెడో ఆలోచించి ఆచరించడం మంచిది.